జూన్ 2వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీదుగా రెండవ విడత ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని లాంఛనంగా కాగజ్నగర్ టౌన్లో ఈ కార్యక్రమానికి కాగజ్నగర్ క్రాస్ రోడ్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. దానికంటే ముందు కొటారి గ్రామంలో కొలాంస్ సుమారుగా అక్కడ ఒక గూడెంలో 30 ఇళ్ళు మొదట విడత ఇచ్చిన వాటిలో చాలా వరకు పూర్తయ్యాయి. వాటిని లాంఛనంగా ఓపెన్ చేసుకొని తదుపరి రెండో విడత ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని ఇక్కడ లాంఛనంగా చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదవాడికి ఒక భరోసా భద్రత అన్ని రంగాలుగా కల్పిస్తూ పేదవాడి ఆత్మగౌరవానికి చిహ్నంగా ఉండే ఈ ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి తక్కువలో తక్కువ 3,500 ఇళ్ళు ఇచ్చి మొదటి విడత శ్రీకారం చుట్టి ఇప్పటికే సుమారు 1,25,000 ఇళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా పూర్తయ్యాయి. ఏప్రిల్ నాటికి, జూన్ నాటికి నాకు తెలిసి 2,25,000 2,30,000 ఇళ్ళు పూర్తి కాబోతున్నాయి. మిగిలినవి కూడా వడివడిగా పనులు చేపడుతున్నారు. ఆనాటి 10 సంవత్సరాల ప్రభుత్వంలో కేవలం బొమ్మలకే పరిమితమై పేదవాడి కలలానే ఉంటే ఈ ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకున్న మొదటి సంవత్సరంలోనే 4.5 లక్షల ఇళ్ళు 22,500 కోట్లతో శ్రీకారం చుట్టి పేపర్లకే పరిమితం కాకుండా ప్రతి సోమవారం నాడు అర్హులైన పేదవాళ్ళు ఎవరైతే కట్టుకుంటున్నారో ఆ ఇల్లు కట్టుకునే లెవెల్ను బట్టి 5 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని వడివడిగా డబ్బులు కూడా వారి ఖాతాలో ₹1 కూడా లంచం అనే కార్యక్రమం లేకుండా హైదరాబాద్లో బటన్ నొక్కితే పేదింటి ఆడబిడ్డ ఖాతాలో ఆ డబ్బులు జమ అయ్యే కార్యక్రమాన్ని ఈనాడు చేసుకుంటున్నాం. ఏదో మొదటి విడత ఇచ్చాం, రెండో విడత ఇస్తున్నాం, ఇంకా ఇవ్వము అనేది కాదు. అర్హులైన పేదవాళ్ళు రాష్ట్రంలో ఇంకా చాలా మంది ఉన్నారు. ఈ అర్హులైన పేదవాళ్ళందరికీ ప్రతి సంవత్సరం విడతల వారీగా భవిష్యత్తులో కూడా ఇచ్చే ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం. పేదవాడి కష్టాలు తెలిసిన ప్రభుత్వం. 2వ తారీఖు నాడు జరగబోయే ఈ కార్యక్రమాన్ని ఆసిఫాబాద్ నియోజకవర్గంలో జిల్లాలో కాగజ్నగర్ క్రాస్ రోడ్లో అద్భుతంగా గిరిజనులు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో తప్పకుండా ఆ సభని జయప్రదం చేయటం వలసిందిగా ఈ ప్రాంత నా తోబుట్టువులందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.